లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ మీరు మ్యాటర్ రండి సార్. లక్ష్మీకాంత్ గారు చెప్పండి మరి అలాగే సాగదీస్తున్నారు, ఎన్నిసార్లు వినాలి? లక్ష్మీకాంత్ గారు చెప్పండి. మీరు అదే చెప్తున్నారు. ఐశ్వర్య గారు ఒక్క నిమిషం ఐశ్వర్య గారు ఒక్క నిమిషం చెప్తారు. మీరు అడిగిన దానికి చెప్పండి సార్. ఐశ్వర్య గారు చెప్తారు, ఒక్క నిమిషం. లక్ష్మీకాంత్ గారు క్లియర్ కట్ గా చెప్పండి. క్లియర్ కట్ గా చెప్పండి. వినిపించట్లేదు. చెప్పండి లక్ష్మీకాంత్ గారు చెప్పండి. క్లియర్ కట్ గా చెప్పండి పాయింట్. దళితులు కాపులు ఇవాళ రోజున అధికారంలోకి రావాలని పాతకాలం నుంచి ఎప్పటి నుంచో జరుగుతున్నా ఇదే. దళితులు కాపులు రావాలనుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళ నాయకులే మాట్లాడారు. కానీ ఇవాళ రోజున ఆ నాయకులు మాట్లాడిన 2వ రోజు నుంచే ఈ కుల వివక్షణ మొదలు పెట్టారు. పిఠాపురంలో ఇప్పటికీ అటువంటి చర్యలు జరగట్లేదని నేను చెప్తున్నాను. అటువంటి గొడవలు పిల్లలకి కానీ అటు స్కూల్ దగ్గర కానీ అటువంటి పశు హృదయాలకు కానీ పెట్టడం కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను. అంతేగాని నేను వెళ్ళాను, నేను సోషల్ యాక్టివిస్ట్ ని అంటే మీరు నలుగురు దగ్గర నుంచి వాయిస్ తీసుకుంటారు. మీకు అనుకూలంగా ఉన్న 2 విద్యార్థులు వాయిస్ తీసుకుని మీరు మాట్లాడుతూ ఉండండి. మేము ఏంటంగా చెప్పాలమ్మా, నిజాలు ఏం చెప్పాలి? అట్లాంటి పుట్టి పెట్టే ఇట్లాంటి ఛానల్లో కాదు, అక్కడ మనం మాట్లాడుకోవాలి. పిఠాపురంలో స్కూల్ దగ్గర కూర్చోవాలి. ఆల్వేస్ వెల్కమ్ అండి. నేను పిఠాపురం వస్తాను, రండి కూర్చొని మాట్లాడుకుందాం, దానికే ఉంది. అంతేగాని ఇవాళ రోజు నేను సోషల్ యాక్టివిస్ట్ నేను చేశానంటే రండి సార్, రండి. మీరు ఇవాళ రోజు తల్లిదండ్రులు వయసు ఒకటే చేసుకున్నారు. స్కూల్లో మాస్టర్లతో కూడా మీరు మాట్లాడలేదు. రైట్ లక్ష్మీకాంత్ గారు అసలు దీనికి మీరు చూపించలేదు. రైట్ లక్ష్మీకాంత్ గారు అసలు దీని మొత్తాన్ని రైట్ చూపిస్తున్నారంటే అది పవన్ కళ్యాణ్ రైట్ లక్ష్మీకాంత్ గారు ఒక్కటే అడుగుతున్నారు, ఆ ముగ్గురు ఉపాధ్యాయులని హెడ్ మాస్టర్ ని ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు అనేది అడుగుతున్నారు. పిల్లలు అబద్ధాలు చెప్తున్నారు, ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు అనేది మేడం అడుగుతున్నారు. ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు అని పీసీఆర్ మేడం వెళ్ళిన ఐశ్వర్య గారు వెళ్ళి వాళ్ళతో మాట్లాడిన వాళ్ళతో ఉన్న ఒక విజువల్ ఒకటి ప్లే చేయండి. ఉన్నప్పుడు ఆయన ఏం చేశారో తెలుసా? మళ్ళా రివెంజ్ తీసుకోలేదు, బాగా చదువుకున్నాడు ఆయన. అవునా? ఎలా చదువుకున్నాడు ఆయన? చరిత్ర సృష్టించేలా చదువుకున్నాడు. అవునేనా? సో మీ అందరూ ఏం చేయాలి? మీకు సొల్యూషన్ ఏం తెలియట్లేదు కదా. మీకు ఏం కావాలి అంటే ఏం చెప్పలేకపోతున్నారు. మీకు ఏం కావాలి? బాగా చదువుకోవడం కావాలి. మీకు అర్థమైందా? ఈ క్యాస్ట్ అనేవాడు చిన్నప్పటి నుంచి, మనం పుట్టినప్పటి నుంచి బాగా చదువుకుంటానని గట్టిగా జై భీమ్ చెప్పి ప్రామిస్ చేయాలి నాకు. ఓకే? మీ గట్టిగా వినపడే అవతలోడు వినపడాలి జై భీమ్. అర్థమైందా? మా అంబేద్కర్ గారు ఇలాగ రివెంజ్లు తీర్చుకోలేదు, బాగా చదువుకున్నాడు, చరిత్ర సృష్టించాడు. ఆ కుటుంబంలో పుట్టిన వాళ్ళు మేము, మాకు భయం లేదు. బాగా చదువుకోవాలి. జై భీమ్. రైట్. అది లక్ష్మీకాంత్ గారు మేడం వెళ్ళారు. రాజకీయం చేయాలి అనుకుంటే ఇవి ఎందుకండి నేను చెప్తాను. ఎక్కడ కుల వివక్షణ వచ్చిందో అక్కడికి వెళ్ళి నేను రచ్చ చేయలేనా? పిల్లలకి ఎందుకు అంత మంచి మార్కులు చెప్పడం? చెప్పండి మీరే. రైట్ మ్యామ్, ఒక్క నిమిషం. లక్ష్మీకాంత్ గారు మాట్లాడుతున్నారు, ఒక్క నిమిషం. ఐశ్వర్య గారు మీ విజువల్ ప్లే చేసాము, 1 minute వెయిట్ చేయండి. లక్ష్మీకాంత్ గారు మీరు మాట్లాడండి, ఎందుకు ఆ ముగ్గురిని సస్పెండ్ చేశారు అనేది ఐశ్వర్య గారు అడుగుతున్నారు. అంటే మీరు అడిగిన ప్రశ్నకి చెప్పండి లక్ష్మీకాంత్. ఈ వీడియో ప్లే చేయకముందే నేను ఒక మాట మాట్లాడాను మీతో. చెప్పండి. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు, పిల్లలతో కూడా రాజకీయ రుద్దుడు చూస్తున్నారు అన్న. ఇవాళ రోజున మీరు పెట్టిన వీడియోలో ఐశ్వర్య గారు పిల్లల దగ్గరికి వెళ్ళి మాట్లాడమన్నారు. ఇవాళ రోజున అసలు ఆ పశు హృదయాల దగ్గరికి వెళ్ళి ఇట్లాంటివన్నీ చేష్టలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఫస్ట్ ఇంకోటి విషయం ఏంటంటే, అది ఒక గవర్నమెంట్ స్కూల్లో అక్కడికి కొంతమంది నాయకులు గాని, కొంతమంది సంఘ సంస్కర్తలు గాని, కొంతమంది అక్కడికి వెళ్ళి ఆ ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నారో, ఏదో ఇప్పుడు మీరు ట్రాన్స్ఫర్ చేశారని చెప్పేసి అని అన్నారు చూసారా, ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరైతే ఉన్నారో మీరు ప్రెస్ నోట్ పెట్టండి, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినాను. అది ఎందుకంటే ఆయన జాబ్ ప్రకారంగా అది విరుద్ధం. అక్కడ ఎటువంటిది జరగలేదని చెప్పేసి ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. మహాసేన రాజేష్ వెళ్ళాడు, లేదంటే ఇంకెవరో వెళ్ళారు అనేది మేము ఇక్కడ ఏం చూడం. ఇక్కడ ఏంటంటే
మేము ఖచ్చితంగా మేము చూసుకునేది ఏంటంటే ఫస్ట్ లక్ష్మీకాంత్ గారు అక్కడ ఏమీ జరగకపోతే లక్ష్మీకాంత్ గారు ఒకటి అసలు ఏమీ జరగకపోతే లక్ష్మీకాంత్ గారు ఏమీ జరగకపోతే అసలు ఎందుకు ఆ ఉపాధ్యాయుల్ని ట్రాన్స్ఫర్ చేయాల్సిన లక్ష్మీకాంత్ గారు ఏమీ జరగకపోతే ఎందుకు ఉపాధ్యాయుల్ని ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం వచ్చింది అనేది అడుగుతున్నారు. అటు అక్కడ ఉన్న ప్యానెల్లో ఉన్న దయాకర్ గారు కానీ ఇటు పక్క కానీ వాళ్ళందరూ కూడా ఎందుకు అక్కడ ఏమీ జరగకపోతే ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది అనేది మాట్లాడుతున్నారు. దళితులు బయటకు రాకూడదు, ఉండాలి అని లక్ష్మీకాంత్ గారు అంటున్నారు. దగ్గరకు వెళ్ళి వాళ్ళ యొక్క సాక్ష్యాన్ని తెలుసుకోకూడదా? చెప్పే వాళ్ళ యొక్క భావ వ్యక్తీకరణ సైతం వాళ్ళకి లేదా? అదే విధంగా మీడియాకి లేదా? అక్కడ ఏం జరుగుతుంది అనేది ఒక ఇన్ఫర్మేషన్ నుంచి ఒక రీచ్ మీడియాకి లేదా? అదే విధంగా వాళ్ళ యొక్క పిల్లల మీద ఏ దాడి జరిగిందో, మానసికమైన దాడి, కుణ అనేది వచ్చే దాడి చెప్పుకునే ఒక రైట్ వాళ్ళకి లేదా? మనకు ఆర్టికల్ 19 అదే చెప్పింది లక్ష్మీకాంత్ గారండి. ఇప్పుడు దాకా మీరేమన్నారండి? అన్నారు కదా, రైట్ లక్ష్మీకాంత్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి, అణిచివేయాలని చూస్తున్నారా వాళ్ళందరినీ? లక్ష్మీకాంత్ గారు వాళ్ళు అడుగుతున్న ప్రశ్న అదే, ఈ విషయాన్ని బయటికి తేకుండా ఎందుకు అణిచివేయాలని చూస్తున్నారు? దళితులకి వాయిస్ లేదా అనేది అక్కడ విద్యార్థుల పట్ల కాదు, అసలు దళితులకు వాయిస్ లేదా అని మాట్లాడుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల మీద జరిగిన దాడి చెప్పుకునే ఒక రైట్ వాళ్ళకి. రైట్, ఒక్క నిమిషం. మీరు పదే దళితుల మీద జరిగిన దాడి వాళ్ళ తల్లిదండ్రులు ఇంటికి కూడా వెళ్ళి ఎందుకు ఎంక్వైరీ చేశారు, ఎందుకు మీడియా వాళ్ళు వాళ్ళని అడిగారు అని అంటున్నారు. అంటే దళితుల మీద దాడి జరగటమే చాలా తప్పు. అదే విధంగా ఆ దాడిని వాళ్ళు తెలియజేసుకోవడం కూడా, ఆ దాడికి జరిగిన అన్యాయానికి అడగటం కూడా రాజకీయ రంగులు కొడుతుంది మీరండి. రాజకీయ రంగులు కొడుతుంది మీరు. ఏదైనా కానండి, ఏదైనా కానీ జరిగిన కాబట్టి అక్కడ గుర్తుపెట్టుకోవాలండి. దళితుల మీదే జరుగుతుందండి. చిన్నపిల్లలు 7వ తరగతి చదివిన వాళ్ళు, 5వ తరగతి చదివిన వాళ్ళు కొట్టుకున్నది, ప్రేమ వివాహం అన్ని కూడా వాళ్ళ మీద జరిగితేనే అది జరుగుతుంది. అదే ఇద్దరు అగ్రవర్ణ కులాల మధ్య జరిగితే అది రాదు. కానీ ఒక అగ్రవర్ణ కులాలకి అదే విధంగా దళితులకి మధ్య జరిగితేనే అది ఇష్యూ అవుతుంది.